3 రోజుల క్రితం ఈ అపార్ట్మెంట్కి ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. అవును, అతని పేరు కూడా రాహుల్. వయసు కూడా 18. రాహుల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అది యాదృచ్ఛికమై ఉంటుంది. పోలీస్ నెమ్మదిగా తల ఊపాడు. అలా కాదు. ఎందుకు? పోలీస్ జీప్ నుంచి ఒక ఫైల్ తీసుకొచ్చాడు. ఫోటో చూపించాడు. రాహుల్ చేతులు వణికిపోయాయి. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి అచ్చం అతడిలానే కనిపిస్తున్నాడు. అదే ముఖం, అదే వయసు. పోలీస్ నెమ్మదిగా చెప్పాడు. ఆ అబ్బాయి ఇంకా కనిపించలేదు. రాహుల్ గొంతు ఎండిపోయింది. అది నేను కాదు అని అన్నాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ మరో మాట అన్నాడు. మరొక విషయముంది. ఏమిటి? మాధవి అనే ఆ మహిళ 3 రోజుల క్రితం చనిపోలేదు. రాహుల్ కళ్ళు పెద్దవయ్యాయి. అయితే పోలీస్ నెమ్మదిగా అన్నాడు. ఆమె 3 సంవత్సరాల క్రితమే చనిపోయింది. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అపార్ట్మెంట్ వైపు చూశాడు. 4వ ఫ్లోర్, ఫ్లాట్ 407. అక్కడ బాల్కనీలో మాధవి నిలబడి ఉంది. కాని ఆమె పక్కనే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఒక అబ్బాయి. అతను నెమ్మదిగా ముందుకొచ్చాడు. రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ అబ్బాయి ముఖం కూడా అచ్చం రాహుల్లానే ఉంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ నెమ్మదిగా అన్నాడు. ఇది మొదటిసారి కాదు. ఏమిటి? ఈ ఫ్లాట్లోకి వచ్చే కొందరు బయటకొస్తారు. అది మంచిదే కదా? పోలీస్ తల ఊపాడు. కాని వాళ్లు బయటకొచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్లలో ఎవరు నిజమైన వాళ్ళో, ఎవరు అక్కడే మిగిలిపోయారో ఎవరికీ తెలియదు. రాహుల్ ఒక్కసారిగా తన చేతులు చూసుకున్నాడు. అవి నెమ్మదిగా కంపిస్తున్నాయి. అప్పుడే అతని ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఒక కొత్త ఆర్డర్ నోటిఫికేషన్. డెలివరీ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 407, లేక్ వ్యూ రెసిడెన్సీ. రాహుల్ నెమ్మదిగా స్క్రీన్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ఆ ఆర్డర్ చేసిన పేరు రాహుల్. 2025 రాత్రి 10 గంటలు దాటిపోయింది. రోడ్లు ఇంకా లైట్లతో మెరిసిపోతున్నాయి. ట్రాఫిక్ తగ్గినా నగరం మాత్రం ఇంకా నిద్రపోలేదు. రాహుల్, నువ్వింకా ఇంటికి వెళ్లలేదా అని ఫోన్లో అడిగింది సుమ. లేదు అక్కా, ఇంకో 2 డెలివరీలు చేసి వెళ్తాను. నైట్ షిఫ్ట్ కదా అని నవ్వుతూ చెప్పాడు రాహుల్. రాహుల్ వయస్సు 18. కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యాడు. చదువుతో పాటు పార్ట్ టైంగా ఫుడ్ డెలివరీ చేస్తాడు. అప్పుడే అతని మొబైల్లో కొత్త ఆర్డర్ వచ్చింది. ఫ్లాట్ నంబర్ 407, లేక్ వ్యూ రెసిడెన్సీ. అంతరాత్రికి కూడా ఆర్డర్ వేస్తారా అని తనలోనే నవ్వుకున్నాడు. అతను బైక్ స్టార్ట్ చేసి ఆ అడ్రస్ వైపు వెళ్లాడు. లేక్ వ్యూ రెసిడెన్సీ. అది ఒక పెద్ద అపార్ట్మెంట్. బయట గేటు దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు. ఏ ఫ్లాట్ అని అడిగాడు గార్డ్. 407, ఫుడ్ డెలివరీ. గార్డ్ ఒకసారి అతన్ని చూసి కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు. అక్కడికి డెలివరీలు చాలా తక్కువగా వస్తాయి. సరే వెళ్ళు. రాహుల్ ఎలివేటర్లోకి వెళ్లాడు. 4వ ఫ్లోర్. డింగ్. డోర్ ఓపెన్ అయింది. కారిడార్లో చాలా నిశ్శబ్దం. అంత పెద్ద అపార్ట్మెంట్ అయినా అక్కడి ఎవ్వరూ కనిపించలేదు. 407 అని వెతుక్కుంటూ చివరకు ఆ డోర్ దగ్గరకు వెళ్లాడు. టక్ టక్ 2 సార్లు తలుపు తట్టాడు. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. ఆ తర్వాత తలుపు నెమ్మదిగా ఓపెన్ అయింది. అక్కడొక మహిళ నిలబడి ఉంది. ఆమె వయస్సు సుమారు 34. తెల్లటి చీర, కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత. డెలివరీ అని చెప్పాడు రాహుల్. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం అతన్ని చూస్తూ నిలబడి ఉంది. మేడం, మీ ఆర్డర్ అని మళ్ళీ అన్నాడు. ఆమె ఒక్కసారిగా చిరునవ్వు నవ్వింది. లోపలికిలా అంది. రాహుల్ కొంచెం అయోమయంలో పడ్డాడు. మేడం, ఇక్కడే తీసుకోండి. లోపలికి రా అన్నాను. ఆమె గొంతులో ఒక విచిత్రమైన శాంతి ఉంది. రాహుల్ 2 సెకండ్లు ఆలోచించి లోపలికి అడుగుపెట్టాడు. అపార్ట్మెంట్ లోపల చాలా పెద్దది. కాని విచిత్రంగా చాలా ఖాళీగా ఉంది. ఫర్నిచర్ చాలా తక్కువ. ఇక్కడ పెట్టు అని టేబుల్ చూపించింది ఆమె. రాహుల్ ఫుడ్ బ్యాగ్ పెట్టాడు. యూపీఐ చేస్తారా మేడం? ఆమె మళ్ళీ నవ్వింది. నీ పేరేమిటి? రాహుల్. రాహుల్, నీకు భయం వేయదా అని అడిగింది. ఏమిటి మేడం? ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొందరికి భయం వేస్తుంది. రాహుల్ నవ్వేశాడు. ఎందుకు మేడం? హారర్ హౌస్ ఏమన్నా? ఆమె ఒక్కసారిగా గంభీరంగా చూసింది. అదే నిజమైతే? రాహుల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాడు. మేడం, పేమెంట్ అని మాట మార్చాడు. ఆమె ఫోన్ తీసి పేమెంట్ చేసింది. సరే, నేను వెళ్తాను అని వెనక్కి తిరిగాడు. అప్పుడే ఆమె చెప్పింది. రాహుల్. అతను ఆగిపోయాడు. ఈ అపార్ట్మెంట్లో నువ్వీరోజు వచ్చిన చివరి వ్యక్తివి. అంటే ఇక్కడ ముందు కూడా ఒక అబ్బాయి వచ్చాడు. అతనికి కూడా నీ వయస్సే. రాహుల్ కాస్త ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత ఏమైంది? ఆమె నెమ్మదిగా చెప్పింది.